హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు జిప్స్ అండ్ ఛానల్. మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడేలాగా ట్రై చేయండి. మనం ఈరోజు చేయబోయే రెసిపీ టొమాటో పలావ్. దానికోసం ముందుగా మీరు ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ని పెట్టుకోవాలనుకుంటే అన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ని పెట్టుకోండి. నేను ఇక్కడైతే 2 గ్లాసెస్ పెట్టుకున్నాను. ఒకసారి వాటర్ వేసి వాష్ చేయండి. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి వాటర్ యాడ్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో టొమాటోస్ని 4 తీసుకోండి. అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపుని యాడ్ చేసి కాస్త బాయిల్ చేయండి. ఇలా పైన ఉండే తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్ని దానికి పీల్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసాక అందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసి దాన్ని పేస్ట్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి. అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వుని యాడ్ చేయండి. తర్వాత ఇందులో ఉల్లిపాయల్ని యాడ్ చేయండి. ఇవన్నీ లైట్ బ్రౌన్లోకి వచ్చాక జీడిపప్పుని వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, మీకు వద్దు అనుకుంటే ఇది ఆప్షనల్, మీ ఇష్టం. తర్వాత ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చిని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని వేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం లావుగా తరిగి పెట్టిన టొమాటోస్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు. ఇందులో పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి. మీ టేస్ట్కి సరిపడా కారం అలాగే కాస్త ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు, అందులో ఉన్న పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి. తర్వాత మనం టమాటోస్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేయండి. ఈ టమాటోస్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మనం ముందే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి కాస్త మీరు మీ టేస్ట్కి సరిపోయిందా లేదా అని చూసి యాడ్ చేసుకోండి. పచ్చివాసన అంతా వెళ్ళాక ఇందులో కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకోండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ అనేది అయితే వస్తుంది. మీరు ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ పెట్టారో దానికి డబల్గా అదే గ్లాస్తో వాటర్ అనేది యాడ్ చేయండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. ఒకసారి వాటిని గరిటెతో తిప్పి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఇలా బాగా వాటర్ అనేది ఉడికేటప్పుడు మనం నానబెట్టిన రైస్ని ఇందులో వేయండి. ఒకసారి గరిటెతో ఆ రైస్ అంతా ఒకసారి తిప్పి కాసేపు ఆ అన్నం అనేది ఉడికేంత వరకు కాసేపు మూత పెట్టండి. అన్నం అంతా ఉడికాక ఇందులో లాస్ట్లో కాస్త నెయ్యిని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దాని మీద ప్లేట్ మూసేయండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. అన్నం అనేది మెత్తగా కాకుండా బాగా పొడి పొడిగా అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.